సరే స్టార్ట్. సన్నగా తరగాలి క్యాబేజీ. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. ఇదిగోండి, అన్నీ తరిగేశాక అప్పుడు 2 కూరలు చూపిస్తాను. ఇంత సన్నగా తరగాలి. కడాయి పెట్టానండి. కడాయి వేడెక్కింది. ఆయిల్ 2 స్పూన్లు వేస్తాను, ఎక్కువ కాదు. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. కొంచెం వేగాలి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి, చిటికెడు. ఉల్లిపాయలు వేగడానికి మెత్తపడితే తొందరగా రంగు వస్తాయి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇంకా క్యాబేజీ ముక్కలు వేసేస్తాను. క్యాబేజీ ముక్కలు వేసేసాను. క్యాబేజీలో వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అప్పుడు టమాటా వేస్తాను. కొంచెంసేపు మూత పెడతాను. మూత పెట్టి ఉడుకుతాను. మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి, క్యాబేజీ ఉడికిపోయింది, సగానికి ఉడికింది. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా వేస్తాను. ఈ మధ్యలో వేస్తాను టమాటా, కడాయికి మధ్యలో. ఇది ఇలా పెట్టేస్తే ఉడికిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం కారం, మసాలా కారం, ఇది పసుపు పొడి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూస్తున్నాను ఇది ఎంతవరకు అయిందో. టమాటా కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అది ముందే వేసేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ ఇది, ఎవరైనా చేయొచ్చు. 2 నిమిషాల్లో అయిపోద్ది. మ్యాగీ సబ్జీ మసాలా, ఇది చాలా బాగుంటుంది. ఈ మసాలా సబ్జీ మసాలా ఇది కొంచెం వేసాను, మరి కొంచెం వేస్తాను మీకు. ఇంకా అయిపోయినట్లే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.